ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి. నిన్నటి దినాన ఈ గ్రామస్తులందరూ కూడా నాకు సహకారులుగా సహాయకులుగా ఉండి నేను చేస్తున్న ఈ సువార్త ప్రకటనకు ఎవరు కూడా ఆటంకము చెప్పకుండా సర్వశక్తిమంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమపూర్వకంగా శాంతి రూపంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అనేక మంది సహకారులుగా ఉండి ఈ సువార్త ప్రకటనలో వాళ్ళు కూడా పాలి భాగస్తులై నన్ను ముందుకు సాగించినందుకు మీ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ఇక్కడకు మరొకసారి మీకు తెలియపరుస్తున్నానండి, ఇక్కడ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి మాత్రమే మీ యొక్క గ్రామానికి వచ్చాను. మీలో ఎవరైనా బలహీనపడున్నవారు లేదా కష్టాల కొలిమిలో ఇబ్బందులతో ఇరుకులతో మునిగిపోయి ఇటు వెళ్ళాలో తీరము తెలియక, ఎవరిని అడగాలో ఆలోచన రాక, ఎవరి దగ్గర ఆశ్రయము పొందాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న అనేక మంది జనాలు ఈ యొక్క గ్రామంలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నీ మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఆనందంతో మనసు నిమ్మలపరుచుకుని ఈ మాటలు వినాలని నేను ఆశపడుతున్నానండి. ఈ గ్రామానికి రావడానికి ఎంతో ప్రయాసపడి వస్తున్నామండి. దాన్ని మీరందరూ కూడా గుర్తించి మీరు అనుకోవచ్చు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇంత ప్రయాసపడి అని. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క కష్టాలను ఇబ్బందులను ఇరుకులను వాటన్నిటినీ కూడా తప్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనమందరము కూడా ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎంత కష్టాల కొలిమిలో కూరికిపోయినా మన దేవునిని పక్కన పెట్టి మన సృష్టికర్త అయినటువంటి దేవునిని పక్కన పెట్టి సృష్టించబడినటువంటి ఈ మనుష్యుల మీద ఆధారపడిపోయి మన కష్టాలన్నీ కూడా మన శ్రమలన్నీ కూడా వారే తీరుస్తారని చెప్పి మనందరము కూడా వారి యొక్క ఆశ్రయం మనం పొందుతున్నామండి. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒక మాటను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటాడు. మీరందరూ కూడా ఈ యొక్క మాటను మీ హృదయాలతో పరిశీలించినట్లయితే మనుష్యులు ఈ లోకానుసారమైనటువంటి వివిధ విషయాల్లో వివిధ పనుల్లో వారు నిమగ్నమైపోయి ఉన్నారండి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను సృష్టించిన మొదలుకొని నీ మరణానంతరం వరకు కూడా నీతో తోడుగా ఉండేటటువంటి దేవుడు. నీకు కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు ఎన్నో వేదనలతో నీవు ఇంట్లో మూలన కూర్చుని నీ కన్నీటి బొట్టులను రాలుస్తున్నప్పుడు నీ కన్నీటి బొట్టులను ఎవరిని కూడా చూడరండి. నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో, ఎంత కష్టాల కొలిమిలో మునిగిపోయి ఉన్నావో, అగాధ జలములో కొట్టిపోతున్నావో ఎవరు కూడా నిన్ను పట్టించుకోరండి. ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే మీరు మూలన కూర్చుని మీ కన్నీటి బొట్టులను రాలుస్తూ ఉంటారు. మనుషులైనటువంటి వారు ఎవరు కూడా దాన్ని గ్రహించలేరు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మూలన కూర్చున్నా, దుప్పట వేసుకుని ముసుగు వేసుకుని నువ్వు పండుకుని ఏడుస్తున్నా, ఎంత విపరీతమైనటువంటి కష్టాలలో, అప్పుల బాధల్లో, అనారోగ్య సమస్యల్లో, కుటుంబ భారాల్లో, భార్యను కోల్పోయి భర్తను కోల్పోయి పిల్లలను వారి సొంత రెక్కల మీద భర్తను కోల్పోయి స్త్రీలు అనేక మంది కష్టపడుతూ వారి యొక్క కడుపును ఎండించుకుని వాడి కడుపుకు అన్నం దొరికినా దొరకపోయిన వారి యొక్క కన్న పేగు తెంచుకున్నటువంటి బిడ్డలకు భోజనం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారండి ఈ లోకంలో. ఈ యొక్క గ్రామంలో ముఖ్యంగా అనేక మంది తల్లులు ఉన్నారు. వారి యొక్క బిడ్డల కోసం అనేక మంది కూలీ నాలీ చేసుకుని అనేక మంది బిడ్డలను పోషిస్తున్నారండి. ఆ బిడ్డలు కొంతమంది వారి తల్లిదండ్రుల కష్టం తెలియక వారిని బాధ పెడతా ఉంటారు. కానీ ఆ తల్లిదండ్రులు అస్సలు బాధపడక, అస్సలు నిరుత్సాహపడక దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బిడ్డలను ఎంతగానో పోషించుకుంటూ వస్తున్న తల్లిదండ్రులు ఎంతో మందిని మనం చూడొచ్చండి. కానీ దేవుణ్ణి ఎరుగినటువంటి వారు అనేకులు ఉన్నారండి. స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, కష్టాలు పడుతున్నవారు, నష్టాలు పడుతున్నవారు, బాధల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారండి.
కానీ వీరందరూ కూడా మనుషుల మీద ఆధారపడిపోయారు. మనుషుల యొక్క ఆశ్రయం పొందుతున్నారండి. మనుషులే వారికి కోటగా నిలబడాలని వారు ఆశిస్తున్నారు. వారు ధనం చూసుకుని, వారి యొక్క అండను చూసుకుని వారికి ముందు సాగుతున్నారే తప్ప ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కష్టాల కొలువుల నుండి బయట పట్టగలరు అనే ఆలోచన ఎవరు కూడా ఆలోచించట్లేదండి. ఈ రోజున వారు కడుపును ఎండించుకుని కూడా వారి కుమారులకి భోజనం పెట్టడానికి ప్రయాసపడుతున్నారు. కానీ వారి కడుపు కూడా నింపుకోవాలనే ఆలోచన వారు కోల్పోయారండి. వారి కడుపును కూడా ఎండించుకోవాల్సిన అవసరం లేదు. వారి కడుపును కూడా నిండించుకుని వారి బిడ్డల కడుపును కూడా నింపడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు సహాయం చేస్తారని మర్చిపోయి వారి యొక్క కష్టాల్లోనే వారు ఉండిపోయారండి. వారు అలాంటి సమస్యల్లోనే వారు ఉండిపోయారండి. కానీ ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు కీర్తనకరుడు ద్వారా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, ఆయనే మనకు కోట, ఆయనే మనకు సహాయము చేయగల సమర్థుడు, నమ్మదగిన సహాయకుడు అని కీర్తనకరుడు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు గనక మన హృదయాలతో పరిశీలించినట్లయితే, ఈ లోకంలో అనేక తుఫాన్లు, అనేక వరదలు వచ్చినప్పుడు మనము ఎత్తైన కోట లేదా వేరొక ప్రదేశానికి మనం ఆశ్రయం కోసం వెళ్తాం. అదేవిధంగా మనం జీవితంలో చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఏదో ఒక ఆశ్రయం చూసుకుంటాం. కానీ ఆ ఆశ్రయం మనకు ప్రభువైన యేసు క్రీస్తు వారు కావాలని ఇక్కడ ఉద్దేశిస్తున్నారు. మనుషులు కాదు, మనుషుల మీద నీ ఉద్దేశం ఉండకూడదు. మనుషులతో నువ్వు సహవాసం చేసి వారే నాకు ఆశ్రయం కావాలి, వారే నాకు దుర్గము కావాలి, వారే నేను నమ్మదగిన సహాయకుడని మీరు అనుకోకూడదండి. మనుషులు కేవలం వారి వారి పనులు చేసుకుని వారి యొక్క స్వార్థము చూసుకునేటటువంటి వారే. మనుషులు మంచివారే, కానీ వారి బుద్ధులు మంచివి కాదండి. మనుషులు ఎంతో గొప్పవారు, ఉన్నతమైన వారు. నువ్వు సహాయం కోసం, నువ్వు ఆశ్రయం కోసం వారి వద్దకు వెళ్ళినప్పుడు వారు నిన్ను సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారండి. కానీ నీ వెనక మాట్లాడే మాటలు అనేకం ఉంటాయి. నిన్ను దూషించే మాటలు, నిన్ను బాధ పెట్టే మాటలు, ఎదుటి వారి దగ్గర నిన్ను తక్కువ చేసే మాటలు అనేకమైనవి ఉంటాయని మీరందరూ కూడా అది గమనించాలి. మీరెవ్వరికి కూడా అది తెలియని విషయం అయితే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం తెలుసు. కానీ మనము దేవుని వదిలిపెట్టి, దేవుని ఆశ్రయాన్ని వదిలిపెట్టి ఈ యొక్క దేవుని చేత సృష్టించబడినటువంటి మనుషుల ఆశ్రయం మనం కోరుకుంటున్నామండి. ఈ రోజున ఆ మనుషుల ఆశ్రయంకైనా మనం త్వరగా లేదా మన యొక్క ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నాం. కానీ మనం సృష్టించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గము, ఆయనే మనకు కోట, ఆయనే మనం నమ్మదగిన సహాయకుడని మనందరము కూడా మర్చిపోయామండి ఈ రోజున. మరి ఆ విధంగా మీరందరూ కూడా కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారు. కరెక్టే, కాదనట్లేదు. కానీ ఇవన్నీ కూడా రావడానికి గల కారణం మీరు దేవుని పట్ల ఎంత విశ్వాసము కలిగి ఉన్నారని దేవుడు పరీక్షిస్తున్నాడు మిమ్మల్ని ఈ రోజున. ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో, ఎంతమంది అయితే బాధలు అనుభవిస్తున్నారో, ఎంతమంది వారి కుటుంబాల్లో వారి యొక్క పోషణకు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ రోజున పరీక్షిస్తున్నాడండి. అనేకమైన సమస్యలతో, అనేకమైన కష్టాలు పెడుతూ సాతానుగాడి ప్రేరేపణ ద్వారా మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, కాదనట్లేదు. కానీ ఆ సమస్యలు మీలో ఎంత శక్తి ఉన్నదో, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి మీరు ఆ శక్తిని ఎంతవరకు ఉపయోగించుకుంటారో, మీరు దాన్ని ఎంతవరకు వినియోగించుకుని దేవుని పట్ల నమ్మకాన్ని చూపిస్తారో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీ యొక్క కష్టాలను, మీ యొక్క ఇబ్బందులను దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ సమస్యలు పెట్టాడు అని దేవుణ్ణి మనం అనేక సార్లు దూషించుకుంటూ ఉంటాం. దేవుడు నాకే ఇన్ని కష్టాలు పెట్టాలా, నన్నే ఇంత బాధ పెట్టాలా, నా కుటుంబాన్నే ఇంత భారభరితంగా చేయాలా, లేదా ఏదో కడుపు కూటి కట్టుకుని ఎంతో కష్టపడి రూపాయి సంపాదించుకుని మా కుటుంబాన్ని పోషిస్తుంటే ఆ రూపాయి కూడా ఆయన లాగేసుకుని నన్ను ఇంత కష్టపెట్టాలా, లోకంలో అనేక మంది ముందు నన్ను ఇబ్బంది పెట్టాలా, తగ్గించేయాలా, నన్ను హెచ్చించడా నన్ను అని ఎంతో మంది ఊహించుకుని దేవుణ్ణి దూషిస్తూ ఉంటారండి. కానీ మనం దూషించాల్సిన దేవుణ్ణి కాదండి. దేవుణ్ణి మనం ఏమాత్రము దూషించడానికి మనం అర్హులు కాదు. దూషించిన వారు నశింపక తప్పదండి. దేవుణ్ణి దూషించిన వారు నశింపక తప్పదు.
మీరు తక్కువ చేయబడ్డారు అనే ఒక విషయాన్ని కనుక మీరు ఆలోచిస్తే, ఈ భూ సంబంధమైన విషయాలన్నింటిలో మీరు తగ్గించబడితేనే మీరు మీకు సృష్టించినటువంటి పరలోక రాజ్యంలో మీరు హెచ్చించబడతారని గుర్తుపెట్టుకో. దేవుడి సమస్యలన్నీ మీకు ఎందుకు పెడుతున్నాడంటే, దేవుని మీద మీ విశ్వాసం ఎంత గొప్పగా ఉందని తెలియపరచడానికి రండి. మీరు ఆ సమస్యలను ఎదుర్కొంటారా, లేదా సమస్యలకు భయపడి పడిపోతారా, సాతానుగాడి శోధనలో మునిగిపోతారా, దేవుని దూషిస్తారా, దేవునికి విధేయత చూపి విశ్వాసంతో ఆ సమస్యలు ఎదుర్కొనే శక్తిని దయచేయమని అడుగుతారా లేదా అని దేవుడు చూస్తున్నాడు ఈ రోజున. మరి కష్టాల్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్న వారు అనేకులు ఉన్నారు, కుటుంబ భారాన్ని మోస్తున్న వారు అనేకులు ఉన్నారు. భర్తను పోగొట్టుకుని, భార్యలను పోగొట్టుకుని, పిల్లలను పోగొట్టుకుని వారు ఒంటరితనాన్ని జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారండి. మీరు గమనించాలి, మీరందరినీ కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు ఈ రోజున. మీలో శక్తి ఉంది, దేవుడు దయచేసినటువంటి జ్ఞానం ఉంది. అట్టి జ్ఞానము ద్వారా, అట్టి శక్తి ద్వారా మీరందరూ కూడా ఆ సమస్యలను పారద్రోలాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీలో ఎంత విశ్వాసం ఉంటే దేవుని పట్ల అంత మీరు గొప్ప చేయబడతారండి. అంత విశ్వాసము మీలో ఉండదు కాబట్టి ఈ సమస్యలను మీరు ఎదుర్కొంటారనే నమ్మకంతో దేవుడు మీకు ఆ సమస్యలను దయచేస్తున్నాడండి. మీరందరూ కూడా గమనించాలి, మీకే సమస్యలు కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషినికి కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సృష్టించబడినటువంటి మనిషికి కూడా, ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి ఒక్క పురుషులకే కానివ్వండి, స్త్రీలకే కానివ్వండి, అనేక మంది వాటికి దేవుడు సమస్యలు ఇస్తున్నాడు. కేవలం నీకు నాకు మాత్రమే కాదు, దేవుని చేత సృష్టించబడినటువంటి అనేకులకి సమస్యలు వస్తున్నాయండి. కానీ ఆ సమస్యలను జయించే శక్తి ఎంతమందికి ఉందో దేవుడు పరీక్షించబోతున్నాడు ఈ రోజున. మీ కుటుంబాలను కట్టబోతున్నాడు ఈ రోజున. మీ సమస్యలను తీర్చబోతున్నాడు. మీ యొక్క ఇబ్బందులు, ఇరుకుల నుంచి దూరం చేయబోతున్నాడు. ఎప్పుడు ఆయనే మీకు ఆశ్రయమై, ఆయనే మీకు దుర్గమై ఉన్నప్పుడు మీ హృదయపూర్వకంగా ఈ మాటలు అనుకోవాలండి. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు దుర్గము, ఆయనే నాకు సహాయము చేయగల సమర్థుడు, నమ్మకస్తుడు అని మీ హృదయంలో అనుకోవాలండి. అప్పుడు మీకు దేవుని సహాయం లభిస్తుంది. ఇంకా గొప్పగా మీరు ఆ యొక్క సమస్యలను తీసివేయగలుగుతారు. ఇంకా గొప్పగా మీకు శక్తి లభిస్తుందండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అడగండి, మీకు దయచేస్తాడు. ఆ యొక్క శక్తిని, ఆ యొక్క బలాన్ని మీకు దయచేస్తాడు. సమస్యలో ఉన్నప్పుడు పిరికి వారిలాగా, ఎందుకు పనికిరాని వారిలాగా, ఏమి చెయ్యలేనటువంటి వారిలాగా ఉండకూడదండి. శక్తిని దయచేయమని అడగాలి. ఆ యొక్క సమస్యలను జయించే శక్తిని మాకు దయచే ప్రభువా అని మీరు వేడుకోవాలి. వేడుకున్న వెంటనే ఆ యొక్క శక్తి మీలో నింపబడుతుందండి. పరిశుద్ధాత్మ శక్తి మీలోకి లభిస్తుందండి. శత్రుఘ్న మెషక్ అభిజ్ఞానాలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళు ఒకటే ఒక మాట మాట్లాడారండి. అగ్నిగుండంలో వేయక ముందు, మేము నమ్మదగిన దేవుడు మమ్మల్ని అగ్నిగుండముల నుంచి రక్షించగల సమర్థుడు. బబులోను దేశంలోనికి చెరబట్టుకుని పోయినటువంటి ఈ ముగ్గురిని నెబుకద్నెజరు అనే ఒక రాజు ఆయన చేసినటువంటి బంగారు విగ్రహానికి మొక్కమని చెప్పారండి. అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు మొక్కుతానే ఉన్నారు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచుకుని, విశ్వాసం ఉంచుకున్నటువంటి ఈ ముగ్గురు మాత్రం, కేవలం ఈ ముగ్గురు మాత్రం దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ యొక్క విగ్రహానికి మొక్కలేదండి. ఎందుకో తెలుసా? దేవుని విగ్రహములు చేసుకోవద్దని చెప్పిన ఆ మాటను వీరు మర్చిపోలేదండి. దేవుని నమ్మదగిన వాడు, దేవుని సమర్థుడు, వీళ్ళని అగ్నిగుండంలో వేస్తాడని తెలిసినప్పటికీ కూడా ఈ ముగ్గురు కూడా వారి విశ్వాస్యతను పోగొట్టుకోలేదండి. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఈ ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారితో పాటుగా నాలుగో వ్యక్తి ఆ రాజుకు కనపడ్డాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడైతే బయటకు వచ్చారో అగ్ని గుండంలో వేయబడినటువంటి ఆ ముగ్గురు తల వెంట్రుకలు కూడా కాల్చబడలేదు. తల వెంట్రుకలకు కూడా నిప్పంటుకోలేదు. వారి వస్త్రాలకు కూడా నిప్పంటుకోలేదు. వారి వస్త్రాలు అగ్నిగుండంలో ఉన్నటువంటి వాసనను కూడా తీసుకోలేకపోయినాయి. ఆ వాసన కూడా రావట్లేదండి ఆ వస్త్రాలు. దేవుడు అంత కార్యం చేశాడు వారి పట్ల. వారు అన్నారు, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించగల సమర్థుడు. ఎందుకంటే ఆయనే మాకు ఆశ్రయ దుర్గము, ఆయనే మా నమ్మకస్తుడు, ఆయన సమర్థుడు, యెహోవాయే నమ్ముకోదగిన దేవుడు అని వారు విశ్వసించారండి. వారి నమ్మకం దేవుని మీద ఉందండి. అందుకని వారు రక్షించబడ్డారు. ఒకవేళ వాళ్ళు అవిశ్వాసులైతే అగ్నిగుండంలో వేస్తే మన అందరం కూడా అవిశ్వాసమే కాబట్టి
అగ్నిగుండంలో వేస్తే కాలిపోయి బూడిదైపోతా ఉంది. కానీ వారు అవిశ్వాసులు కాదండి. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మాటకు విధేయత చూపి దేవుని మాటను అక్కడ నెరవేర్చారు కాబట్టి వారు విశ్వాసులు కాబట్టి దేవుని చేత రక్షించబడిన వారిగా ఉన్నారండి. ఈ రోజున వారి గురించి మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నాం. దానికి కేవలము కారణం విశ్వాసం. వారికి ఎన్ని సమస్యలు ఎదురైనా రాజు అగ్నిగుండంలో వేస్తాడని తెలిసినప్పటికీ కూడా వారు రాజు చేసినటువంటి విగ్రహానికి నమస్కరించలేదు. కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని మాటకు విధేయత చూపి ఆయన సమర్థుడు అని సాక్ష్యం చెప్పారు. ఆ విధంగా మనం ఈ రోజున ఉన్నామో లేదో పరీక్షించుకోండి. మీ యొక్క సమస్యలు ఎన్నైనా సరే, నెబుకద్నెజరు వంటి రాజు అగ్నిగుండంలో నిన్ను వేస్తానన్నా సరే మీరు మాత్రం భయపడకూడదండి. ఆ సమస్యను చూసి, మీ మధ్య మీ ఎదురుగా ఉన్న అగ్నిగుండం చూసి మీరు భయపడకూడదు. మీ వెనక వచ్చేవాడు సమర్థుడు, మీ వెనక వచ్చేవాడు నమ్మదగిన వాడు, సహాయం చేయగల నమ్మకస్తుడు. అటువంటి నమ్మకస్తుడు మీ వెనక ఉండగా మీ ఎదురుగా ఎన్ని అగ్నిగుండాలు వచ్చినా, ఎన్ని సముద్రపు ఆటుపోటీలు వచ్చినా మీరు భయపడకూడదు, భయములు ఉండకూడదు. ఈ భూమి తన స్థానాన్ని కోల్పోయిన, సముద్రంలో ఉన్నటువంటి పర్వతాలు కదిలిన, ఆ యొక్క సముద్రపు బొచ్చకు నురుగు కట్టి ఆ పర్వతాలే కదిలిన మనము మాత్రం భయపడకూడదండి. ఆ సమస్యలను చూసి మనం భయపడకూడదు. అవి ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా, పర్వతాలను సైతం కదిలించబడినా కూడా మనం భయపడకూడదు. ఎందుకో తెలుసా? ఈ రోజున మనం నమ్మదగిన దేవుణ్ణి నమ్ముకున్నాం గనక, ఆయన మీద విశ్వాసం ఉంచాము కనుక మనకు ఆ సమస్యలను పారద్రోలే శక్తిని, బలాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దయచేశారు గనక, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నమ్ముకోండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు. ఈయన పాపములు కడిగినటువంటి ఏకైక దేవుడు. మీ యొక్క కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, బాధల నుంచి విడిపించగల సమర్థుడు. ఆయనే ఈ లోకములకు సమస్యలను కలగజేయవాడు. ఆయనే బూది గంతముల వరకు యుద్ధములు మాన్పివేయగలవాడు. ఆయనే విల్లును విరవగలిగిన వాడు. ఆయనే బల్లెమును తెగ నరకగలిగిన వాడు. చివరికి యుద్ధ రథములను ఆయనే మంటలో వేల్చి కాల్చగలిగిన సమర్థుడు. అటువంటి సమర్థులను మీరు మర్చిపోయారు. అటువంటి బలవంతుడిని మీరు విడిచారు. అటువంటి శక్తిమంతుడిని మీరు కనుగొనలేకపోతున్నారు ఈ రోజున. అటువంటి శక్తిమంతుడు ఈ రోజున మీ ఎదుటికొచ్చి ఈ యొక్క మాటలు చెప్పడానికి నన్ను ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తిమంతుడిని మీరు నమ్ముకోవాలి, ఆ బలవంతుడిని మీరు నమ్ముకోవాలి. అటువంటి శ్రేష్టమైన దేవుణ్ణి మీరు నమ్ముకుని మీ యొక్క కష్టాలను, మీ యొక్క సమస్యలను ఆయన పాదాల చెంత విడిచిపెట్టాలండి. మూలను కూర్చుని ఏడవడం కాదు, దుప్పటి కప్పుకొని కన్నీరు కార్చడం కాదు, ఆ యొక్క సమస్యలు ఎదుర్కోవడానికి శక్తిని అడగడం. ఆ యొక్క కన్నీరు వృధా కానివ్వకండి. ఆ కన్నీరు దేవుని పాదాల చెంత విడిచిపెట్టండి. ఆ సమస్యలన్నిటికీ దేవుడు శక్తిని దయచేస్తాడు. సమస్యలను జయించగల శక్తిని ఆయన మనకు దయచేస్తాడు. ఆ కన్నీటి బొట్టులను దేవుని పాదాలు తాకనివ్వండి. మీ దుప్పుల తడవు, మీ యొక్క చున్నీలు, మీ యొక్క చీరలు తడవడం కాదండి. దేవుని పాదాలతో నింపండి ఆ కన్నీరు, దేవుని పాదాలు నింపండి. అప్పుడే మీ యొక్క ఘోషను, మీ యొక్క మొరను ఆయన వింటాడు. మీ యొక్క సమస్యలను ఆయన నిర్మూలన చేస్తాడు. ఈ రోజున మూలన కూర్చుని ఏడుస్తున్న వారందరికీ కూడా నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి. మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడిని మీరు నమ్ముకుని విశ్వసించి, మీ ఎదురు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి అప్పుల భారాలున్నా, ఇటువంటి కన్నీరు కష్టాల్లో ఉన్న, మీరు అనారోగ్య సమస్యల్లో ఉన్న, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎదుట మోకరించి కన్నీరు కార్చి శక్తిని పొందాలని నేను ఆశపడుతున్నానండి. మీరు ఎంత ధనవంతులే కానివ్వండి, ఎంత పేదవాళ్ళే కానివ్వండి, ఎంత ధనవంతులైన ఏదో ఒక రోజు వారి ధనానంతా కోల్పోతారు. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, యోబు ఒక్క రోజులోనే తన ఆస్తిని, తన యొక్క కుమారులంతటినీ కూడా ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడండి. కానీ ఆయన విశ్వాసం ఎన్నటినీ కూడా తగ్గిపోలేదు. ఆయన స్నేహితులు ముగ్గురు వచ్చి ఆయనను, నువ్వు ఏదో పాపం చేస్తుంటావు, దానివల్లనే నువ్వు ఈ శిక్ష అనుభవిస్తున్నావని ఆయన ఇబ్బంది పెట్టారు. ఆ మాటల ద్వారా శోధించారు. ఆయన యొక్క భార్య సైతం వచ్చి దేవుని, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి దూషించి కనీసం మరణించు అని ఆవిడ చెప్పిందండి. కానీ వారి మాటలు ఏవి కూడా యోబు గారు పట్టించుకోలేదండి. దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో ఆయన యొక్క మాటకు విధేయత చూపి చివరి వరకు
విశ్వాసముతో ఉన్నారండి. వారి నడినెత్తి మొదలుకొని పాదము వరకు పుండులతో నిండిపోయి బూడిదలో కూర్చున్న ఆ పుండులన్నిటినీ కూడా తట్టుకోలేక గీక్కుంటున్నాడండి. అయినా సరే ఆయనకి ఎంత బాధ వచ్చినా, ఆయన ఆస్తి అంతా కోల్పోయినా, ఆయన కుమారులను కోల్పోయినా ఆయన యొక్క విశ్వాసం కోల్పోలేదండి. చివరి వరకు ఆయన యొక్క విశ్వాసాన్ని నిలుపుకుని రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందాడు. ఆయన పోగొట్టుకున్న ఆస్తి కంటే రెండంతల ఆస్తిని ఆయన సంపాదించుకున్నాడు. ఎంతమందిని అయితే కోల్పోయారో అంతమందిని మరలా తిరిగి పొందారండి. యోబు వలె విశ్వాసము కలిగి ఉండండి. శత్రుఘ మెషకు అభిజ్ఞానుల వలె విశ్వాసము కలిగి ఉండండి, నమ్మకము కలిగి ఉండండి. సమర్థుడని మీరు నమ్మండి. మీరు ఎప్పుడైతే ఆయన సమర్థుడు, ఆయన నమ్మకస్తుడు, ఆయన మన ఆశయ దుర్గమని మీరు నమ్మి విశ్వసిస్తారో మీ కష్టాల కొలుము నుంచి ఆయన మిమ్మల్ని వెలుపలకు తీసుకురాగల సమర్థుడని మీరు నమ్మండి. తీసుకురాగల సమర్థుడు ఆయన. మీరు నమ్మాలండి. ఈ రోజున విశ్వసించాలి. ఈ రోజున వాటన్నిటినీ కూడా జయించి మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. దేవుడు నాకు ఆ శక్తిని దయచేశాడు, ఆ శక్తిని నాకు దయచేశాడు ఈ రోజున. లేకపోతే మీ మధ్యకి వచ్చి ఈ మాటలు చెప్పడానికి నేను అర్హుణ్ణి కాను. దేనికి పనికిరానటువంటి నన్ను, కాక జలములలో కూడిపోయినటువంటి నన్ను, దేనికి పనికిరానటువంటి బొమ్మలో కూడిపోయినటువంటి నన్ను, పాపపు ఊపిలో కూడిపోయినటువంటి నన్ను దేవుడిని చేపట్టుకుని లేవనెత్తి ఆ కష్టాల కొలుముల నుంచి బయటపడడానికి శక్తిని దయచేసి ఆ సమస్యలన్నీ ఎదుర్కొని ఈ ముందుకొచ్చి మీకు ఈ మాటలు చెప్పడానికి సహాయం దయచేశాడండి. కానీ ఈ రోజుకి కూడా నేను కష్టాలు పడుతూనే ఉన్నాను, ఇబ్బందులు పడుతూనే ఉన్నాను, ఇరుకల్లోనూ బాధలను కుటుంబ భారాలు పడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? నిజమైన రక్షకుడు నమ్ముకున్నాను కనుక. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నమ్ముకుంటే సమస్యలు వస్తాయంటండి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు కన్నీరు వస్తాయండి. కానీ వాటిని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అంటాడు, ఎంతమంది అయితే సమస్యలు ఉన్నారో నా ద్వారాగా, నా వలన ఎంతమంది అయితే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ధన్యులు, వారందరూ కూడా ధన్యులు అంటాడు. దేవుని వలన, దేవుని నమ్ముకుని ఎంతమంది అయితే ఈ లోకానుసారమైనటువంటి జనుల ద్వారా ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ధన్యులు అంటున్నారండి దేవుడు ఈ రోజున. శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక, నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కనుక మనకి ఇబ్బందులు రాక తప్పవు, కష్టాలు రాక తప్పవు, సమస్యలు రాక తప్పవు. కానీ వాటన్నిటి నుంచి విముక్తి పరచగల దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు వారు. ఆయన నమ్ముకుని ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ధన్యులేనంటండి. ఇక్కడ తగ్గించబడిన వారు అక్కడ హెచ్చించబడతారంట. మీరు మరి ఇక్కడ తగ్గించి బ్రతుకుతున్నారో లేదా మిమ్మల్ని మీరు హెచ్చించుకుని తగ్గింపు హృదయం లేక, శాంతి సమాధానం లేక, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేక ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరందరూ కూడా గ్రహించాలి. ఈ రోజు యోబు వలె విశ్వాసంతో కోల్పోయిన ప్రతి దాన్ని మరలా సంపాదించుకునే విశ్వాసం మీలో ఉండాలండి. మీ ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతమంది మిమ్మల్ని దూషించినా, ఎంతమంది నువ్వు ఆ సమస్యలను ఎదుర్కోలేవు అని నీ వద్దకు వచ్చి చెప్పినా సరే వాటిని సమస్యలను జయించగలనే విశ్వాసం, దేవుని మీద నమ్మకం నీలో ఉండాలండి. అప్పుడే నువ్వు ఆ సమస్యలన్నిటినీ కూడా తీర్చగలవు, ఆ సమస్యలన్నిటినీ కూడా ఎదిరించుకోగలవు. నువ్వు నమ్మాలండి. మీరందరూ కూడా నమ్మాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిజమైన రక్షకుడని మీరు నమ్మాలండి. సమస్యల నుంచి వెలుపలకు తీర్చగల సమర్థుడని మీరు నమ్మాలి. మీరందరూ కూడా విశ్వాసం ఉంచి మీ యొక్క కష్టాల కొలువుని దేవుని యొద్దకు తీసుకొచ్చి మొరపెట్టి దేవుని నుంచి శక్తి పొందాలని నేను ఆశిస్తున్నానండి. ఈ మాటలన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో బలపరచబడాలని, నీరు కట్టి ఫలింపజేయడానికి ఆయన సహాయం దయచేయాలని నేను వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన మీకోసం, మీ గ్రామస్తుల కోసం చేయాలని ఆశపడుతున్నాను. విన్న వాక్యం కోసం మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు మా స్తుతులు స్తోత్రములు నాయన. ఇక్కడి వరకు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఈ విధంగా నిలవబెట్టి నీ యొక్క మాటలను, నిన్ను గణపరిచే మాటలను నీ యొక్క జనములైనటువంటి వారికి, నీ యొక్క ప్రజలైనటువంటి వారికి తెలియపరచడానికి సహాయం చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటల్లో మీరున్నారు నాయన. మీ పరిశుద్ధ ఆత్మశక్తిని మాకు దయచేసి ప్రతి ఒక్క మాటను మీ బిడ్డల హృదయాల్లో బలపరిచి నీరు కట్టి ఫలింపజేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. వారు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్లో, కన్నీరు, కష్టంలో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో మూలను కూర్చుని ఏడుస్తున్న అనేక మంది, భర్త లేనటువంటి, భార్య లేనటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారు, అనేక సమస్యలు, వేగులో కూరుకుపోయినటువంటి వారు అనేకులు గ్రామస్తులు ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు ఈ రోజున దర్శించి వారి పట్ల కార్యము జరిపించమని అడుగుతున్నారు.
అడుగుతున్నాను నాయన. మీరే నమ్మకస్తుడు, మీరే నమ్మదగిన దేవుడు, మీరే ఆశ్రయుడు, మీరే నమ్మకమైన దేవుడు, సమర్థుడని వారు నమ్ముటకు సహాయము దయచేయండి. నీ అందు వారి ఆశ్రయము పొందుటకు, నీవే వారి కోటను నమ్ముటకు సహాయము దయచేయండి. మనుషుల వెనక పోక, మనుషులను నమ్ముకుని వారి యొక్క విలువను తగ్గించుకొనక, మనుషులను నమ్ముకుని వారి యొక్క కష్టాలను కన్నీరును వారి దగ్గర కార్చి వారి యొక్క విలువను తగ్గించుకొనక, మీ దగ్గరకు వచ్చి మీ పాదాల చెంత వారి కన్నీటి బొట్టలను విడిచి మీ సహాయాన్ని, మీ శక్తిని పొందుకునే వారిగా చేయమని ఈ గ్రామస్తులందరినీ దీవించి ఆశీర్వదించి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య బిడ్డను ముట్టి కార్యము జరిపించమని, ఎవరైతే ఇబ్బందులు ఇరుకులో ఉన్నారో వారందరినీ కూడా దర్శించి రక్షణ లేని వారికి ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించమని, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారికైనా సరే మీ శక్తిని దయచేసి యేసు నామములో దురాత్మ శక్తులన్నిటినీ కూడా లయపరచమని వేడుకుని ఈ చిన్న ప్రార్థన మీ దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.